స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ పీఠం దక్కేదెవరికి? ఓటర్ పల్స్ గ్రౌండ్ రిపోర్ట్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్స్ కొనసాగుతోంది. 3 ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. 3 పార్టీలు శక్తి వంచన లేకుండా గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నాయి. తిరిగి అధికారం దక్కించుకోవడం కోసం కేజ్రీవాల్ ఇతర పార్టీల కంటే ముందుగానే రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ తమకు కలిసి వస్తుందనే ధీమాతో ఉంది. కాగా బీజేపీ మాత్రం గెలుపు ఖాయమనే విశ్వాసంతో కనిపిస్తోంది. అయితే ఢిల్లీ ఓటర్ పల్స్ మాత్రం క్లియర్ గా ఉంది. త్రిముఖ పోరు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో యాప్ సర్కార్ నుండి అధికారం దక్కించుకునే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఈసారి ఆశలు పెంచుకుంది. ఇక్కడ పార్టీల మేనిఫెస్టోలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మహిళలకు 3 పార్టీలు ప్రాధాన్యత ఇచ్చాయి. ఏ పార్టీ గెలిచినా మహిళల ఖాతాల్లో నగదు జమ పైన హామీ ఇచ్చాయి. మహిళా, యువత ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ, యాప్ పోటీ పడుతున్నాయి. ఎస్సీ, దళిత ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు యాప్, కాంగ్రెస్ మధ్య పోటీ కనిపిస్తోంది. ఆ 30 నియోజకవర్గాల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు, మెజారిటీ దళిత ఓట్లు ఉన్న 30 నియోజకవర్గాలు గెలుపులో కీలకంగా మారుతున్నాయి. ఈ సీట్లపైన బీజేపీ, యాప్, కాంగ్రెస్ దృష్టి సారించాయి. ఎస్సీ నియోజకవర్గాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్, యాప్ లెక్కలు వేస్తోంది. 2015, 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ 2 నుంచి 3 సీట్లతోనే సరిపెట్టుకుంది. దీంతో ఈసారి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో యాప్, కాంగ్రెస్ ను దెబ్బతీస్తే అధికారం తమదేనని అంచనా వేస్తోంది. ఇందుకోసం ఏరికోరి ఎంపిక చేసిన నేతలను రంగంలోకి దించుతోంది. ప్రచారం ముమ్మరం. ఢిల్లీలో దళిత ఓటర్లు ఈ 30 నియోజకవర్గాల్లో దాదాపు 30% వరకు ఉన్నారు. యాప్ ను ఈ 30 నియోజకవర్గాల్లో నిరోధించగలిగితే తమ గెలుపు సునాయాసమని భావించిన బీజేపీ, ఎస్సీ నేతలకు ఇక్కడ బాధ్యత అప్పగించింది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 10 మందిని నియమించి ప్రతి ఓటర్ను కలిసేలా ప్లాన్ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి చెందిన ముఖ్యమైన ఎస్సీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ స్వాభిమాన్ సమ్మేళన్ నిర్వహిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ సైతం ఇక్కడే గురిపెట్టింది. దీంతో 3 పార్టీల మధ్య సాగుతున్న త్రిముఖ పోరులో ఢిల్లీ ఓటర్ మూడ్ పైన ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేశాయి. తుది ఫలితం పైన ఆసక్తి నెలకొంది.